బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నిజామాబాద్ కానిస్టేబుల్ హత్య కేసులో నిందితుడు రియాజ్ మృతి చెందాడు. జీజీహెచ్లో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. ఈ నెల 17న సిసిఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ను రియాజ్ పొడిచి చంపాడు. అప్పటి నుంచి పరారీలో ఉన్న రియాజ్ను నిన్న పోలీసులు పట్టుకున్నారు. అయితే పోలీసుల నుంచి తప్పించుకునే క్రమంలో ఓ యువకుడిపై రియాజ్ కత్తితో దాడి చేశాడు. ఆ ఘర్షణలో రియాజ్కు తీవ్ర గాయాలు కావడంతో జీజీహెచ్కు తరలించి చికిత్స అందిస్తుండగా ఇవాళ మృతి చెందాడు. నిజామాబాద్ కానిస్టేబుల్ హత్య కేసులో నిందితుడు రియాజ్ మృతి చెందాడు. జీజీహెచ్లో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. ఈ నెల 17న సిసిఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ను రియాజ్ పొడిచి చంపాడు. అప్పటి నుంచి పరారీలో ఉన్న రియాజ్ను నిన్న పోలీసులు పట్టుకున్నారు. అయితే పోలీసుల నుంచి తప్పించుకునే క్రమంలో ఓ యువకుడిపై రియాజ్ కత్తితో దాడి చేశాడు. ఆ ఘర్షణలో రియాజ్కు తీవ్ర గాయాలు కావడంతో జీజీహెచ్కు తరలించి చికిత్స అందిస్తుండగా ఇవాళ మృతి చెందాడు. నిజామాబాద్ కానిస్టేబుల్ హత్య కేసులో నిందితుడు రియాజ్ మృతి చెందాడు. ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి శ్రీపతి అందిస్తారు. శ్రీపతి, యామిని, రియాజ్ మృతి చెందాడన్న విషయం మరోసారి చర్చనీయాంశంగా మారింది. ఏదైతే నిన్న రాత్రి ఎన్కౌంటర్ జరిగింది, పోలీసు కాల్పుల్లో రియాజ్ మరణించాడు అని ఏదైతే ప్రచారం జరిగిందో దానికి అనుమానాలను బలపరుస్తూ ఈరోజు పోలీసులు కూడా ఈ సమాచారాన్ని రిలీజ్ చేయడం జరిగింది. నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో నిన్నటి నుంచి రియాజ్ చికిత్స పొందుతున్నాడు. ఆసిఫ్ అనే యువకుడితో జరిగిన ఘర్షణలో రియాజ్ గాయపడ్డాడని పోలీసులు ముందుగా ప్రకటించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే నిన్నటి నుంచి నాటకీయ పరిణామాల మధ్య రియాజ్ ఆసుపత్రిలోనే ఉన్నాడు. ఈ రోజు కొద్దిసేపటి క్రితమే రియాజ్ ఇక్కడ ఆసుపత్రి నుంచి పారిపోయే ప్రయత్నం చేశాడు. చికిత్స పొందుతున్న సమయంలో ఆసుపత్రి సిబ్బంది కళ్ళుగప్పి పారిపోతున్నాడు. ఈ సమయంలోనే పోలీసులు గమనించి కాల్పులు జరిపారు. ఈ కాల్పులో రియాజ్ మృతి చెందాడని ప్రస్తుతం ఒక ఇన్ఫర్మేషన్ అయితే బయటకు వచ్చింది. అంటే ఇంకా అధికారికంగా ధృవీకరించాల్సి ఉంది. కాకపోతే పోలీసు కాల్పుల్లోనే రియాజ్ మృతి చెందాడనే విషయం కొద్దిసేపటి క్రితమే బయటకు పొక్కింది. అంటే ఏదైతే నిన్న జరిగిందో, నిన్న ప్రచారం అలాగే నిన్న వచ్చిన సమాచారాన్ని బట్టి చూస్తే నిన్ననే పోలీసు కాల్పులో రియాజ్ మరణించి ఉంటాడు. ఆ తర్వాత ఒక నాటకీయ పరిణామాల మధ్య అతను చికిత్స పొందుతున్నట్లుగా ఆసుపత్రికి తీసుకొచ్చారు. ఆ తర్వాత ప్రస్తుతం ఇక్కడ కాల్పుల్లో మరణించినట్లుగా బయటకు సమాచారం వచ్చినట్టు మనకు కనిపిస్తుంది. అయితే ఈ రియాజ్ మరణించడము, రియాజ్ ఏ రకంగా మరణించాడు అనే విషయంలో ఇంకా పోలీసులు అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. సాధారణంగా ఏదైతే నిన్న ఆసిఫ్ అనే ఒక యువకుడితో ఘర్షణ జరిగిందో ఆ ఘర్షణలో రియాజ్ గాయపడ్డాడని చెప్పారు. అయితే ఏ స్థాయిలో గాయాలు అయ్యాయి, అతనికి ఏ రకంగా గాయాలు అయ్యాయి అనే విషయం అధికారులు మాత్రం నిన్న ప్రకటించలేదు. ఈ రోజు కూడా ఇంకా సమాచారాన్ని బయటకు రానియలేదు. ఒకవేళ ఆసిఫ్ తో జరిగిన ఘర్షణలో గాయపడి ఉంటే కత్తితో దాడి జరగాలి, లేదా వ్యక్తిగతంగా ఘర్షణ జరిగిన సమయంలో ఆయన గాయపడి ఉండాలి. అయితే ఈ గాయాలు అతని ప్రాణాలు కోల్పోయేంత స్థాయిలో ఉన్నాయా లేదా అనే విషయంలో కూడా ఇంకా క్లారిటీ లేదు. ఇదే తరుణంలో ఈ రోజు ఉదయం రియాజ్ ఆసుపత్రి నుంచి పారిపోతున్న క్రమంలో పోలీసులు కాల్పులు జరపాల్సి వచ్చింది. ఈ కాల్పుల్లోనే రియాజ్ ప్రాణాలు కోల్పోయాడనే విషయం మాత్రం ఒకటి క్లారిటీ వచ్చింది. ఓవరాల్ గా చూసుకుంటే ఏదైతే రియాజ్ కానిస్టేబుల్ ప్రమోద్ ను హత్య చేసిన తర్వాత జరిగిన పరిణామాలు, అలాగే రియాజ్ బ్యాక్గ్రౌండ్, ఇతనికున్న నేర చరిత్రను బట్టి చూస్తే మాత్రం రియాజ్ పై పోలీస్ శాఖ కఠినంగానే వ్యవహరించే ఆలోచనతో ఉన్నట్లు ముందు నుంచి తెలుస్తోంది. మొత్తంగా రియాజ్ పై 37 కేసులున్నాయి. ఇందులో ప్రధానంగా చైన్ స్నాచింగ్ కేసులు ఉన్నాయి. అంటే ఒంటరిగా ఉన్న మహిళల మెడల్లోంచి బంగారు గొలుసులు లాక్కెళ్లడము, ఎత్తుకెళ్లడము, వారిపై దాడులు చేయడం లాంటి కేసులు ప్రధానంగా ఉన్నాయి. అలాగే దొంగతనాలు, ఇంటి దొంగతనాలు, బైకులు, అలాగే ఆటోల దొంగతనాల కేసుల్లో కూడా రియాజ్ నిందితుడిగా ఉన్నాడు. ఇలాంటి నేర చరిత్ర ఉన్న రియాజ్ పై పోలీసులు కఠినంగా వ్యవహరించే అవకాశం ఉన్నట్లు నిన్నటి నుంచి ప్రచారం జరుగుతోంది. బోధన్లో జరిగిన ఒక దొంగతనం కేసుకు సంబంధించి
ఆ సిసిఎస్ పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్న సమయంలోనే మొన్న ఘటన జరిగింది. కానిస్టేబుల్ ప్రమోద్ పై రియాజ్ కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో ప్రమోద్ తీవ్రంగా గాయపడి ప్రాణాలు కోల్పోయాడు. ఆయన అనంతరం అంటే చనిపోయిన తర్వాత పోలీసు శాఖ యావత్తు ఉలిక్కిపడింది. కేవలం ఒక క్రిమినల్, ఒక దొంగ చేతిలో ఏకంగా కానిస్టేబుల్ ప్రాణాలు కోల్పోయాడన్న విషయం రాష్ట్ర స్థాయిలో చర్చనీయాంశంగా మరిగింది. ఈ విషయంలోనే ఇటు నిజామాబాద్ పోలీస్ అధికారులతో పాటు డీజీపీ స్థాయిలో కూడా ఈ సంఘటనపై సీరియస్ గా రియాక్ట్ అయ్యారు. ప్రమోద్ అంత్యక్రియలు, ఏదైతే కానిస్టేబుల్ ప్రమోద్ అంత్యక్రియలకు కూడా పోలీసు ఉన్నతాధికారులు హాజరయ్యారు. అధికారుల అంచనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. ఈ దశలోనే పోలీసు శాఖ మొత్తం ఒక కఠినమైన చర్యలకు మాత్రం నిర్ణయించుకున్నట్లుగా నిన్నటి నుంచి ప్రచారం జరుగుతుంది. ఈ దశలోనే నిన్న మధ్యాహ్నం సమయంలో ఏదైతే రియాజ్ ను అదుపులోకి తీసుకున్న కొద్ది గంటల్లోనే రియాజ్ ఎన్కౌంటర్ అయింది. రియాజ్ ను ఎన్కౌంటర్ లో రియాజ్ ప్రాణాలు కోల్పోయాడనే విషయం బయటకు పొక్కింది. ఈ విషయాన్ని మనం ఏబిఎన్ లో కూడా బ్రేక్ చేయడం జరిగింది. అంటే రియాజ్ పోలీస్ కాల్పుల్లో మరణించాడు అని నిన్న మధ్యాహ్నమే ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో బ్రేక్ చేశాము. అయితే దీనికి అప్పటికి పోలీసుల అధికారుల నుంచి ఎలాంటి క్లారిటీ రాలేదు. అంటే అప్పటికి కాల్పులు జరిగాయా లేదా రియాజ్ ఎన్కౌంటర్ జరిగిందా అనే విషయంలో పోలీసులు మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. సాయంత్రం సమయంలో కేవలం రియాజ్ గాయపడ్డాడు, ఆసిఫ్ అనే ఒక యువకుడితో జరిగిన ఘర్షణలో గాయపడ్డాడని ఒక ప్రకటన మాత్రం రిలీజ్ అయింది. ఈ ప్రకటన ప్రకారం రియాజ్ మాత్రం గాయపడ్డాడు, తీవ్ర గాయాలతో ఉన్నాడు అనే ఒక విషయం బయటకు వచ్చింది. ఈ నేపథ్యంలోనే ఏదైతే నిన్న మీడియాలో ఛానల్లో వచ్చిన తర్వాత రియాజ్ ను నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చారు. ఈ తీసుకొచ్చిన సమయంలో కేవలం గాయాలతో ఉన్నాడని మాత్రమే పోలీసులు ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే ఈ రోజు కొద్దిసేపటి క్రితం అదే సిచ్యుయేషన్ లో రియాజ్ ఆసుపత్రి నుంచి పారిపోతూ ఉంటే పోలీసులు కాల్పులు జరిపారు. కాల్పులో రియాజ్ ప్రాణాలు కోల్పోయాడని ఒక ఇన్ఫర్మేషన్ బయటకు వచ్చింది. రైట్, థ్యాంక్ యూ.